స్క్రోల్ చేయొద్దు. మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థనలోనికి వెళ్లే ముందు కొన్ని మాటలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథం 103వ కీర్తనలో దావీదు మహారాజు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని. ఈరోజు మన ప్రాణమునకు మనము చెప్పుకోవాలి ఏమని? ఆయన చేసిన ఏ ఉపకారమును మనం మర్చిపోకూడదని. ఈరోజు సజీవంగా ఉన్నామంటే అది ఎవరి వలన? దేవుని వలనే కదా. మరి ఈరోజు మనం ఊపిరి తీసుకోగలుగుతున్నామంటే అది దేవుని వలనే కదా. ఈరోజు ఆహారము మనం తింటున్నామంటే అది దేవునిచ్చిన కృపణ వల్లే కదా. ఈరోజు మన పనులు మనం చేసుకుని క్షేమముగా ఇంటికి రాగలుగుతున్నామంటే అది దేవుడు మన ఎడల చూపుతున్న భద్రతే కదా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మనం మర్చిపోకూడదండి. స్తుతి మన స్థితిని మారుస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దు. నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తారా? సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. అయ్యా, ఇప్పటి వరకు నీవు చేసిన ఉపకారములను మేము మరచి ఉంటే దయతో మమ్మల్ని మన్నించండి. మా జీవితముల పట్ల ఎన్నో అద్భుత కార్యములు జరిగించిన దేవుడవు. మా జీవితముల పట్ల అసలు ఇవి జరగవు, ఇవి ఎవరి వల్ల కావు అనే సమస్యల నుండి కూడా మమ్మల్ని విడిపించిన దేవుడవు. మమ్మలను భద్రపరిచిన దేవుడవు. అనేక ఆటంకముల నుండి మమ్మల్ని తప్పించిన దేవుడవు. అనేకమైన అనారోగ్యముల నుండి మమ్మల్ని స్వస్థపరిచిన దేవుడవు. ఆర్థిక ఇబ్బందుల నుండి మమ్మల్ని లేవనెత్తుతున్న దేవుడవు. దేవా, నీ మేలులను మేము మరచిపోలేమయ్యా. ఎంతగానో నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మా స్తుతులను అంగీకరించమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం. దేవా, ఎంతమంది అయితే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో నీ కృప చొప్పున వారి ఆశను తృప్తిపరచమని అడుగుతూ ఉన్నాం. ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తానన్న దేవుడవు నీవే. నాయనా, నీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డను మీరు ఆదరించి నీ కృపచేత, నీ ప్రేమ చేత వారి జీవితమును నింపుమని అడుగుతూ ఉన్నాం. అయ్యా, మా బిడ్డలు రేపటి నుండి 10వ తరగతి ఎగ్జామ్స్ రాయబోతున్నారు. ఎంతమంది బిడ్డలైతే ఎగ్జామ్స్కి వెళ్తున్నారో, ఎగ్జామ్స్ రాయబోతున్నారో వారందరినీ దర్శించి నీ కృపచేత భద్రపరచమని అడుగుతూ ఉన్నాం. వారందరూ కూడా ప్రభువా, చదివింది ఎగ్జామ్స్లో రాసి మంచి ఉత్తీర్ణతతో ప్రభువా వారు నాయన విజయము పొందుకున్నట్లుగా సహాయము దయచేయమని అడుగుతున్నాం. బలహీనంగా ఉన్న బిడ్డలను ప్రభు బలపరచండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను ప్రభు మీరు స్వస్థపరచండి. నాయనా, ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్న ప్రతి వారిని యేసు నామములో ఈరోజే విడుదల దయచేయమని అడుగుతూ ఉన్నాం. నీ కృపచేత అందరినీ ప్రభు ఆదరించి బలపరుచుమని మరచి విడిచిన వాటిని పాదముల చెంత పెడుతూ యేసు నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.